శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో పాపక్షయ సిద్ధి, పాపములు క్షయమయ్యేటటువంటి మార్గాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అట్లాగే రక్షణ పొందేటటువంటి రక్షసిద్ధిని కూడా తెలుసుకుంటున్నాం. గణేశ దుర్గం అని చెప్పి స్తోత్రం ఉన్నది. దాన్ని పఠించడం ద్వారా సమస్త పాపములను, కోటి జన్మల నుంచి పొందిన పాపాలని కూడా పోగొట్టుకోగలుగుతామని, రక్షణ పొందుతాము అని చెప్పబడ్డది. ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయాం అగ్నితేజసః యామ్యాం లంబోదరే రక్షేత్ నైరుత్యాం పార్వతీసుతః ప్రతీచ్యాం వక్రతుండస్థు వాయవ్యాం వరద ప్రభుః ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః ఏవం దశ దిశో రక్షేత్ హపరం విఘ్ననాయకః హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః కోటి జన్మకృతం పాపం ఏకావర్తేన నశ్యతి. హేరంబస్య దుర్గమిదం. హేరంబుడు అనేటటువంటిది గణపతి యొక్క ఒక రూపం. హేరంబ గణపతి అని చెప్పి, హేరంబ గణపతి పంచముఖుడుగా ఉంటారు. 5 దిక్కుల 5 ముఖాలు కలిగి ఉంటాడు హేరంబ గణపతి. హేరంబోపాఖ్యానము అని చెప్పి ప్రత్యేకంగా అది సద్గతిని కలిగించేటటువంటిది. అటువంటి హేరంబస్య దుర్గమిదం, దీన్ని హేరంబ దుర్గము అంటారు. దుర్గము అంటే కోట. ఆయనే ఒక కోటగా ఆయన రక్షణ కల్పిస్తాడు దీనివల్ల. త్రికాలం యః పఠేన్నరః. ఈ హేరంబ దుర్గము అనేటటువంటి గణేశ దుర్గ స్తోత్రాన్ని త్రికాలం 3 పూట్ల, ఉదయము మధ్యాహ్నము సాయంకాలము 3 పూట్ల కనుక పఠించేటట్లయితే కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి. కోటి జన్మలలో చేసినటువంటి పాపము ఒక్క ఆవృత్తి వల్ల నశించిపోతుంది అని చెప్పబడ్డది. అట్లా పాపక్షయకరమైనటువంటిది, రక్షణ ఇచ్చేటటువంటి కోటలాగా రక్షించేటటువంటిది కూడా ఈ స్తోత్రం. కాబట్టి గణేశ దుర్గం అని చెప్పి, హేరంబ దుర్గం అని చెప్పబడ్డది. ప్రాచ్యాం రక్షతు హేరంబః. హేరంబ దుర్గం కాబట్టి మొట్టమొదట్లోనే ప్రాచ్యాం రక్షతు హేరంబః. హేరంబుడు ప్రాచ్యాం తూర్పు దిక్కున రక్షించుగాక. ఆగ్నేయాం అగ్నితేజసః. అగ్నితేజసుడైనటువంటి వాడు ఆగ్నేయ దిక్కున రక్షించుగాక. యామ్యాం లంబోదరే రక్షేత్. యామ్యాం అంటే యముని దిక్కు, దక్షిణం దిక్కున లంబోదరుడు రక్షించుగాక. మనం పర్యటిస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ఆ దిక్కున మనకి ప్రమాదం లేకుండా ఉండేటట్లుగా ఈ లంబోదర దుర్గం కోటలో ఉన్నట్టే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. నైరుత్యాం పార్వతీసుతః. నైరుతి దిక్కున పార్వతీసుతుడు రక్షించుగాక. ప్రతీచ్యాం వక్రతుండస్థు. పశ్చిమ దిక్కున వక్రతుండు రక్షించుగాక. వాయవ్యాం వరద ప్రభుః. వాయువ్య దిక్కున వరదుడు రక్షించుగాక. ఉదీచ్యాం గణపః పాతు. ఉత్తర దిక్కున గణాధిపతి గణపుడు రక్షించుగాక. ఈశాన్యాం ఈశనందనః. ఈశాన్య దిక్కున ఈశనందనుడు, ఈశ్వరుని కుమారుడైనటువంటి వాడు రక్షించుగాక హేరంబుడు. ఏవం దశ దిశో రక్షేత్ హ్యపరం విఘ్ననాయకః. ఈ విధంగా దశ దిశలను రక్షించుగాక. విఘ్ననాయకుడు 8 దిక్కులు చెప్పాక ఊర్ధ్వ దిశ, అధో దిశ, ఆకాశము పాతాళం, ఈ 2 లోకాలు కూడా, ఊర్ధ్వలోకాలు అధో దిక్కు, ఊర్ధ్వ దిక్కు, ఈ దిక్కులు కూడా కలిసి దశ దిశలు. దిక్కులు 4, విదిక్కులు, విదిశలు 4, 8, పైన కింద మొత్తం 10 దిక్కులు కూడా మనకి రక్షణగా ఈ హేరంబని దుర్గము ఉండేటట్లయితే ఎటువంటి ప్రయాణాలు చేసినా, ఏ రకమైనటువంటి ప్రమాదాలకి అవకాశం ఉన్నా ఈ హేరంబ దుర్గ స్తోత్రము మనల్ని రక్షిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. అందువల్ల రక్షణ కోసమని, అట్లాగే కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి అని చెప్పబడ్డది. కాబట్టి కోటి జన్మల పాపాలని మనం పోగొట్టుకుని పుణ్యపూర్ణులుగా ఉండటం కోసమని ఈ గణేశ దుర్గ స్తోత్రం చేయమని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.